ఫ్రెండ్స్, ఇది మీ మ్యాక్స్. మీలో చాలామంది రివ్యూ కావాలని అడుగుతున్నారు. ఇది నాది కాదు, ఇది మా ఫ్రెండ్ డివైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ రామ్ చరణ్. సో అతని కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ఈ డివైస్ నాకు రివ్యూకి ఇచ్చినందుకు. అలాగే లాస్ట్ టైం నాకు రెడ్మీ నోట్ 3 ఇచ్చిన దివ్యానంద్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను లాస్ట్ 3 డేస్ నుంచి ఈ ఫోన్ వాడుతున్నాను. ఇప్పుడు నేను మీకు ఫుల్ రివ్యూ ఇవ్వగలను. అండ్ దీనిలో నాకు ఏం నచ్చినాయి, ఏం నచ్చలేదో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ మనకి దీనిలో గుడ్స్ అంటే నాకు ఏం నచ్చినాయో చెప్తాను, తర్వాత నాకు ఏం నచ్చలేదో చెప్తాను. ఫైనల్గా ఈ డివైస్ కొనాలో వద్దో కూడా మనం చూద్దాం. సో చూసిన నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ ఫోన్ సైజ్ చూస్తే మీకు 6.44 ఇంచ్. ఇది చూస్తే మీకు చాలా మ్యాసివ్ సైజ్, ఇది చాలా పెద్ద సైజులో ఉంది. సో దీన్ని మనం యాపిల్ ఐఫోన్ 7తో కంపేర్ చేస్తే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి 4.7 ఇంచ్. ఇక్కడ చూడండి, పక్కన పెట్టి చూస్తే ఇది ఎంత చిన్నగా ఉంది, ఇది ఎంత పెద్దగా ఉందో. అలాగే నేను నోట్ 4తో కూడా కంపేర్ చేసి చూపిస్తాను. నోట్ 4 వచ్చేసి మీకు 5.7 ఇంచ్ డిస్ప్లే. ఫ్రెండ్స్, ఇక్కడ నోట్ 4తో కంపేర్ చేసిన ఇక్కడ మీరు చూడొచ్చు, నోట్ 4 వచ్చేసి మీకు 5.7 ఇంచ్ స్క్రీన్ అండ్ మీ మ్యాక్స్ వచ్చేసి 6.44 ఇంచ్ స్క్రీన్. సో ఈ డివైస్ మీకు చాలా పెద్దగా ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి. సో మీ చిన్న చేతులు అయితే ఇది మాత్రం చాలా కష్టం పట్టుకోవడానికి చేతిలో, ఒక్క చేతిలో. సో నాకు కొంచెం పెద్ద చేతులు కాబట్టి నేను పట్టుకోగలుగుతున్నాను. చిన్న చేతులు ఉన్న వాళ్ళైతే చాలా కష్టం ఈ ఫోన్ని పట్టుకోవడం చేతిలో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనం, దీని డిస్ప్లే వచ్చేసి మీకు 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే. ఇది వచ్చేసి మీకు 1080p ప్యానల్. సో దీనిలో మీకు 1920x1080 అన్ని పిక్సెల్స్ ఉంటాయి. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ వచ్చేసి మీకు 342 ppi. సో 342 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ దీని స్పెసిఫికేషన్ చూసినప్పుడు దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.44 ఇంచ్ అండ్ ప్యానల్ వచ్చేసి 1080p ప్యానల్. సో ppi వచ్చేసి 342. దీని డిస్ప్లే అంత బాగోదని నేను అనుకున్నాను. కాకపోతే నేను ఇప్పుడు రియల్గా చూస్తున్నా కాబట్టి డిస్ప్లే మీకు చాలా బాగుంది. సో నేను అనుకున్నంత వరస్ట్ అయితే ఏం లేదు, చాలా బాగుంది డిస్ప్లే. రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేయకండి. రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేస్తే డిస్ప్లే మీకు నచ్చదు, ఎందుకంటే రెడ్మీ నోట్ 3 మీకు 403 ppi ఉంటుంది. సో సేమ్ 1080p ప్యానల్ రెడ్మీ నోట్ 3లో, కాకపోతే రెడ్మీ నోట్ 3లో స్క్రీన్ సైజ్ వచ్చేసి మీకు 5.5 ఇంచ్ కాబట్టి అక్కడ ppi ఎక్కువ ఉంటుంది మీకు 403. సో మీరు రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు డిస్ప్లే అంత బాగోదు. కానీ నార్మల్గా అయితే మీకు డిస్ప్లే మాత్రం బాగుంది. 342 ppi అయినా కానీ చక్కగా ఉంది డిస్ప్లే మీకు చూడడానికి. ఫ్రెండ్స్, సన్లైట్ విజిబిలిటీ అంటే మీరు ఎండలో తీసుకెళ్ళి పెట్టినా కానీ మీకు స్క్రీన్ అనేది కనపడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో. సో డిస్ప్లే అయితే బాగుంది. డిస్ప్లే అయితే నేను అనుకున్నంత బ్యాడ్ అయితే కాదు, చాలా బాగుంది డిస్ప్లే. ఫ్రెండ్స్, దీని డిస్ప్లే వచ్చేసి మీకు గొరిల్లా గ్లాస్ 4తో ప్రొటెక్షన్ చేశారు. అదే మీరు రెడ్మీ నోట్ 3 తీసుకుంటే దాని మీద ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు, అది జస్ట్ స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్. ఇది వచ్చేసి మీకు గొరిల్లా గ్లాస్ 4తో ప్రొటెక్ట్ చేస్తుంది. సో డిస్ప్లే మీద అయితే మీకు ప్రొటెక్షన్ వస్తుంది, మంచి ప్రొటెక్షన్. సో ఇదొక చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ డిస్ప్లే విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఈ డివైస్లో మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ వచ్చేసి చాలా పైకి పెట్టారు. నా పెద్ద చేతులు కాబట్టి నాకు అందుతున్నాయి ఇట్లా. అదే మీరు చిన్న చేతులు అయితే మీకు అందడం కష్టమవుతుంది అది. సో ఫస్ట్ ఒక వారం రోజులు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫింగర్ ప్రింట్ స్కానర్ తోటి. కాకపోతే ఫింగర్ ప్రింట్ స్కానర్ మాత్రం చాలా రెస్పాన్స్ ఉంది. సో నేను ట్యాప్ చేయగానే అది అన్లాక్ అవుతుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్తో మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ మనకి అద్భుతంగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే డివైస్ మీకు వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. 2 స్లాట్లు మీకు వోల్టీకి సపోర్ట్ చేస్తాయి. సో మీరు ఏ స్లాట్లో అయినా కానీ జియో సిమ్ వేసుకోవచ్చు. సో జియో సిమ్ మీకు డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్లో. కాకపోతే దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది. సో హైబ్రిడ్ స్లాట్ అంటే మీరు ఒక సిమ్, ఒక మెమరీ కార్డ్, లేకపోతే 2 సిమ్ కార్డులు వేసుకోవాలి. అట్లా కాకుండా మీరు 2 సిమ్ కార్డులు మెమరీ కార్డ్ వాడాలంటే కుదరదు. సో దీనిలో మీకు హైబ్రిడ్ స్లాట్ వస్తుంది, అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ డివైస్ మీకు 2 వేరియంట్స్ లభిస్తుంది. ఫస్ట్ వేరియంట్ వచ్చేసి మీకు 3GB ర్యామ్ అండ్ 30GB వేరియంట్. ఇంకోటి వచ్చేసి మీకు మీ మ్యాక్స్ ప్రైమ్ అని ఉంటుంది. దానిలో మీకు 4GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వస్తుంది. సో ఆ డివైస్ అయితే మనకి ఇండియాలో అవైలబిలిటీ లేదు. ప్రజెంట్ అయితే మనకి ఇది ఒక్క డివైజే ఉంది, మీ మ్యాక్స్. దీనిలో మీకు 3GB ర్యామ్ 30GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. సో మీరు మైక్రో SD కార్డ్ యూజ్ చేయొచ్చు అని చెప్పారు కదా. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు అప్ టు 256GB అంటే 256GB వరకు మీరు మైక్రో SD కార్డ్ అయితే దీనిలో పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బిల్డ్ క్వాలిటీ చూస్తే మీకు బిల్డ్ క్వాలిటీ మీకు అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఎడ్జెస్ మీకు షార్ప్ ఉన్నాయి. రెడ్మీ నోట్ 3 తీసుకుంటే కొంచెం కర్వ్డ్ ఉన్నాయి, పట్టుకోవడానికి ఈజీగా ఉంది. కాకపోతే ఇక్కడ ఎడ్జ్ మీకు షార్ప్గా ఉన్నాయి. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంది నాకైతే. గేమ్స్ ఆడేటప్పుడు కానీ చేతిలో పట్టుకున్నప్పుడు కానీ అది కోసుకుంటుంది కొంచెం. సో ఎడ్జ్ మీకు కొంచెం షార్ప్ ఉంది. రెడ్మీ నోట్ 3 అయితే కర్వ్ ఉంది, పట్టుకోవడానికి నాకు ఈజీగా ఉంది. సో ఇది కనుక
ఫినిష్ మాత్రం బాగుంది, కాకపోతే పట్టుకోవడానికి అయితే కంఫర్ట్ లేదు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీకు అల్యూమినియం బ్రష్ ఫినిష్ బ్యాక్ సైడ్. సో ఇది జారిపోతుంది. రెడ్మీ నోట్ 3 లాగే మీరు కంపల్సరీ దీనికి ఒక కేస్ అయితే వాడాలి. సో కంపల్సరీ ఒక కేస్ అయితే కొనుక్కోండి. ఫోన్ కొనే పని అయితే మీరు కంపల్సరీ ఇది చేతిలో నుంచి అయితే జారిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసి మార్ష్మెలో ఉంది. రెడ్మీ నోట్ 3లో మీకు లాలీపాప్ ఉంటుంది. అదొక డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. సో దీనిలో మీకు మార్ష్మెలో ఉంటుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. రెడ్మీ నోట్ 3లో అయితే మీకు లాలీపాప్ ఉంటుంది, అదొక డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే బ్యాటరీ, అందుకే దీన్ని మ్యాక్స్ అంటారు. సో దీనిలో మ్యాక్సిమం బ్యాటరీ ఉంది, అంటే 4850 mAh బ్యాటరీ ఉంది ఫ్రెండ్స్. దీనిలో 4850 mAh బ్యాటరీ ఉంది. సో ఇది ఈజీగా మీరు ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఒక ఫుల్ డే అయితే మీకు వస్తుంది. మీరు నార్మల్ యూజ్ అయితే 2 days వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో కంపల్సరీ మీకు బ్యాటరీ అయితే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే ఇది 4850 mAh బ్యాటరీ. వాళ్ళ ఛార్జర్ సప్లై చేసిందేమో ఫాస్ట్ ఛార్జర్ కాదు. సో మీకు ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. 3 to 3.5 hours మధ్యలో ఇది ఫుల్ ఛార్జ్ అవుతుంది. సో ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. ఒక 3 గంటలు పట్టాలి నేను ఛార్జింగ్ ఫుల్ బ్యాటరీ అవ్వాలంటే. కాకపోతే మీరు ఒకసారి ఛార్జ్ చేస్తే మాత్రం 1.5 day వరకు దీన్ని అద్భుతంగా వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే మీకు స్పీకర్స్ వచ్చేసి రెడ్మీ నోట్ 3 బ్యాక్ సైడ్ ఉంటాయి. మీరు ఇట్లా పెడితే మీకు అవి స్పీకర్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో సౌండ్ అంతా రాదు. ఇక్కడ మీకు స్పీకర్ వచ్చేసి మీకు బాటంలో ఇచ్చారు. సో మీకు కొంచెం సౌండ్ అనేది రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేసుకుంటే కొంచెం లౌడ్ వస్తుంది. అంత పెద్ద స్పీకర్ అని నేను చెప్పను, ఇది కూడా సౌండ్ తక్కువే ఉంది. కాకపోతే రెడ్మీ నోట్ 3 కంపేర్ చేసుకుంటే స్పీకర్ ప్లేస్మెంట్ రైట్లో పెట్టారు. సో ఇక్కడ ప్లేస్మెంట్ బాగుంది స్పీకర్ది. రెడ్మీ నోట్ 3లో ప్లేస్మెంట్ అంతా బాగలేదు, ఎందుకంటే ఇది బ్యాక్ సైడ్ పెట్టారు కాబట్టి ఏదైనా మనం బెడ్ మీద పెట్టినా కానీ అది కవర్ అయిపోతుంది ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే, కెమెరా మీకు యాజ్ ఇట్ ఈజ్ రెడ్మీ నోట్ 3 కెమెరానే. సో మీ బ్యాక్ సైడ్ వచ్చేసి 16 MP కెమెరా ఉంటుంది. అపర్చర్ వచ్చేసి f2.0 అండ్ ఫ్లాష్ వచ్చేసి డ్యూయల్ టోన్ LED ఫ్లాష్. సో ఇక్కడ మీకు ఫ్లాష్ మంచిది, రెండు డివైస్లో ఫ్లాష్ మీకు డ్యూయల్ టోన్ LED ఫ్లాష్ వస్తుంది. సో ఫ్లాష్ మంచిగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మీకు 5 MP కెమెరా ఉంది. దీని అపర్చర్ కూడా f2.0నే ఫ్రెండ్స్. ఈ రెండు కెమెరాలు యూస్ చేసుకొని మీరు ఫుల్ HD వీడియోస్ రికార్డ్ చేయొచ్చు, అంటే 1080p వరకు మీరు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను మీకు ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ చూపిస్తాను. సో మీరు కూడా జడ్జ్ చేయొచ్చు కెమెరా క్వాలిటీని. ఫ్రెండ్స్, ఈ వీడియో నేను షామీ మీ మ్యాక్స్ ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనిలో 5 MP ఫ్రంట్ కెమెరా లభిస్తుంది మీకు. అండ్ దీన్ని యూజ్ చేసుకొని మీరు ఫుల్ HD వీడియోస్ అంటే 1080p వీడియోస్ మీరు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా అపర్చర్ వచ్చేసి మీకు f2.0 అండ్ ఆడియో కూడా మీరు వింటున్నది ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, మొబైల్ ఫోన్ది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం డే లైట్లో తీసిన ఫోటోలు ఎంత అద్భుతంగా వచ్చినాయో. సో దీనిలో అపర్చర్ f2.0 కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్ ఆ బొకే ఎఫెక్ట్ అవన్నీ మీకు కనపడతాయి. సేమ్ రెడ్మీ నోట్ 3 ఎట్లా ఉందో సేమ్ అట్లనే ఉంది కెమెరా. సో కెమెరా నాకు రెండు ఒకే విధంగా పర్ఫామ్ చేసినాయి. అండ్ దానిలో రెండిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు కాబట్టి వీడియో మీకు అంత స్టేబుల్ ఉండదు. మీరు వాక్ చేస్తూ వీడియో చూడొచ్చు మీరు. సో వీడియో అంత స్టెబిలైజేషన్ అయితే ఉండదు. సో నైట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను. సో నైట్ మనకి ఏ కెమెరా అయినా బిలో యావరేజ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇది కూడా అంతే. సో ఫ్లాష్ మాత్రం మంచిగా ఉంది కాబట్టి మనం ఫ్లాష్ ఆన్ చేస్తే మాత్రం అద్భుతంగా వస్తున్నాయి ఫోటోలు. ఫ్లాష్ ఆఫ్ చేస్తే కొంచెం యావరేజ్ ఫోటోలు మీకు వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ప్రాసెసర్ విషయానికి వస్తే, దీనిలో సేమ్ రెడ్మీ నోట్ 3లో ఏ ప్రాసెసర్ ఉందో అదే ఉంది. సో రెడ్మీ నోట్ 3లో అండ్ మీ మ్యాక్స్లో మీకు స్నాప్డ్రాగన్ 650 ప్రాసెసర్ ఉంటుంది. సో స్నాప్డ్రాగన్ 650 SoC. సో స్నాప్డ్రాగన్ 650 మీకు హెక్సాకోర్ ప్రాసెసర్, అంటే మీకు 6 కోర్స్ ఉంటాయి. సో 6 కోర్స్ వాళ్ళు రెండుగా డివైడ్ చేశారు. ఒకటేమో డ్యూయల్ కోర్, ఇంకోటేమో క్వాడ్ కోర్. డ్యూయల్ కోర్ అంటే 2 ఉంటాయి, క్వాడ్ కోర్ అంటే 4 ఉంటాయి ఫ్రెండ్స్. డ్యూయల్ కోర్ వచ్చేసి పవర్ఫుల్. ఇవి వచ్చేసి మీకు క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 1.8 GHzలో క్లాక్ చేశారు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు ARM Cortex A72. అండ్ నెక్స్ట్ క్వాడ్ కోర్ వచ్చేసి హెల్పింగ్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ వీటి క్లాకింగ్ స్పీడ్ వచ్చేసి 1.4 GHz. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు ARM Cortex A53 అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు దీనిలో Adreno 510 GPU ఉంది. సో ఈ ప్రాసెసర్ అండ్ GPU ఎక్సలెంట్ అండి. ఈ సెట్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి.
అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ ఈ ప్రాసెసర్కి. ఇక్కడ నేను కొన్ని గేమ్స్ ఆడాను మీకు అప్పుడు ఆ గేమింగ్ శాంపిల్స్ చూపిస్తాను. మీరు ఇక్కడ గ్రాఫిక్స్ కూడా జడ్జ్ చేయొచ్చు. పర్టికులర్గా యాస్ఫాల్టెడ్ గేమ్ ఆడేటప్పుడు చూడండి మీకు గ్రాఫిక్స్ అద్భుతంగా ఉంటుంది. సో ఈ సెట్ జీపీయూ అండ్ సిపియూ అయితే అద్భుతంగా ఉన్నాయి. సో ఇప్పుడు మీకు కొన్ని గేమింగ్ పర్ఫార్మెన్స్ చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, గేమింగ్ అద్భుతంగా ఉంది అండ్ టెంపరేచర్స్ కూడా కంట్రోల్లో ఉన్నాయి. మేము మ్యాక్సిమం టెంపరేచర్ రీడ్ చేసింది 41 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి చలికాలం కాబట్టి టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాలం మారిందంటే మీకు ఎండాకాలం వెళ్ళేసరికి మీకు అది 44 45 వస్తుంది. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అంతా కంట్రోల్లోనే ఉంది. దీని ప్రాసెసర్ మాత్రం అంత హీట్ అయితే అవ్వటం లేదు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్కి సంబంధించి, స్నాప్డ్రాగన్ 650. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఐఆర్ బ్లాస్టర్ కూడా లభిస్తుంది. సో దీన్ని యూస్ చేసుకొని మీరు టీవీని అండ్ ఏసీలని కంట్రోల్ చేయొచ్చు. సో అదొక ఫీచర్ ఉంటుంది Xiaomi డివైస్లో. రెడ్మీ నోట్ 3లో కూడా ఉంది అది. ఫ్రెండ్స్ చూసారు కదా దీని స్పెసిఫికేషన్స్ అండ్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నాకు దీనిలో ఏం నచ్చినాయి ఏం నచ్చలేదు అది మాట్లాడతాను. ఫ్రెండ్స్ నాకు దీనిలో ఫస్ట్ నచ్చింది దీని డిస్ప్లే. సో ఇది ఫ్యాబ్లెట్, ఇది ఫోన్ కాదు, ట్యాబ్లెట్ కాదు. ఫోన్కి ట్యాబ్లెట్కి మధ్యలో ఉంటుంది సైజు, అందుకే దీనికి ఫ్యాబ్లెట్ అంటారు. దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.44. సో ఈ స్క్రీన్ మీద, ఈ డిస్ప్లే మీద మీరు ఏమన్నా మూవీస్ చూడనప్పుడు కానీ లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది డిస్ప్లే. సో ఎవరింట్లో చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు ఎక్కువ యూట్యూబ్ వీడియోస్ చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఒక ట్యాబ్లెట్ కొనిస్తూ ఉంటాం. సో ఎవరికైనా డబ్బులు తక్కువ ఉండి ట్యాబ్లెట్ కొనలేని పరిస్థితిలో ఉంటే సో ఫోనా ట్యాబ్లెట్ అని చూస్ చేసుకునే వాళ్ళకి ఈ ఫోన్ ఒక ఆప్షన్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా ఇన్ డే లైట్ పర్ఫార్మెన్స్. సో కెమెరా మనకి డే లైట్లో మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు మంచి బొకే ఎఫెక్ట్ లేకపోతే మంచి క్లారిటీ పిక్చర్స్ వస్తున్నాయి మీకు డే లైట్లో మీకు కెమెరా. అండ్ నైట్లో మీకు ఇక్కడ మీకు 220 LED ఫ్లాష్ ఉంది కాబట్టి ఫ్లాష్ చేస్తే మీకు మంచి ఫోటోలు వస్తున్నాయి. అండ్ ఇక్కడ మీ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఐఆర్ బ్లాస్టర్ ఉంది. అండ్ ఈ డివైస్ 2 సిమ్లు ఓల్టీకి సపోర్ట్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు స్పీకర్ ప్లేస్మెంట్ మార్చారు. సో స్పీకర్ ప్లేస్మెంట్ మీకు ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఇది 2 స్పీకర్లు కావండి, ఒకటే స్పీకర్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఒకదాని నుంచి మీకు సౌండ్ వస్తుంది, ఇంకోటి వచ్చేసి మీ మైక్రోఫోన్. సో 2 స్పీకర్లు అనుకోవద్దు, ఇక్కడ ఒకటే స్పీకర్, ఒకటి వచ్చేసి మీ మైక్రోఫోన్. సో స్పీకర్ కూడా మీకు బాటమ్ ఇచ్చారు కాబట్టి సో ఇది బ్లాక్ అవ్వదు. సో మీకు సౌండ్ అనేది బాగుంటుంది కొంచెం స్పీకర్ది రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేస్తే. ఇవి ఫ్రెండ్స్ దీనిలో గుడ్ థింగ్స్. ఇప్పుడు మనం బ్యాడ్కి వద్దాం. సో ఏది నచ్చలేదో చూద్దాం. సో ఏది ప్లస్తో అదే మైనస్ ఈ ఫోన్కి ఏంటంటే స్క్రీన్ సైజ్. సో ఈ స్క్రీన్ సైజ్ అందరికి కాదండి, ఇది ఎవరైతే ఎక్కువ మూవీస్ చూస్తారో లేకపోతే గేమ్స్ ఆడతారో వాళ్ళకే. మిగతా వాళ్ళు ఈ ఫోన్ కొంటే మాత్రం అది పట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పర్టికులర్గా ఎవరైతే ఎక్కువ ఫోన్లు మాట్లాడతారో వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఒక 10 నిమిషాలు పట్టుకుంటే మీకు ఖచ్చితంగా చేతులు నొప్పిలేస్తాయి. సో అంత పెద్దగా ఉంది దీని సైజు. అండ్ దీన్ని ఒక చేతిలో ఆపరేట్ చేయడం మాత్రం చాలా 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 కష్టం అనమాట. సో అదొక డిసడ్వాంటేజ్ దీనికి. అదే ప్లస్ అదే మైనస్. సో వాళ్ళు టార్గెట్ చేసింది ఫ్యాబ్లెట్ కాబట్టి మనం ఇది కాన్ అని చెప్పలేము. కాకపోతే ఇది పట్టుకోవడం మాత్రం చాలా కష్టమవుతుంది. సో ఇక్కడ ఎడ్జ్ మనకి షార్ప్ ఇచ్చారు, కర్వ్ ఇచ్చినా కానీ కొంచెం పట్టుకోవడానికి మనకి ఇబ్బంది ఉండదు. కానీ ఎడ్జ్ మాత్రం మనకి చాలా షార్ప్ ఉంది. సో పట్టుకుంటే మనకి ఇది కోసుకుంటున్నట్లు చాలా ఇబ్బందికరంగా ఉంది. సో కేసు వాడితే మీరు ఇట్లా ట్రాన్స్పరెంట్ కేసు వాడండి. సో కేసు పెట్టుకుంటే మీకు
అది మీకు బాగానే ఉంటుంది పట్టుకోవడానికి. ఎందుకంటే కేసు లేకుండా దీన్ని పట్టుకుంటే మాత్రం ఇక్కడ షార్ప్ ఉంది కాబట్టి కోసుకుంటుంది అది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు కెమెరా అండ్ లో లైట్ పర్ఫార్మెన్స్, ఇది ఆల్రెడీ రెడ్మీ నోట్ 3 కూడా నేను చెప్పాను. సో కెమెరా మనకి లో లైట్ పర్ఫార్మెన్స్లో అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వదు, ఇది అన్ని ఫోన్లోకి ఉన్నదే ఆ రేంజ్లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు హైబ్రిడ్ స్లాట్. సో హైబ్రిడ్ స్లాట్లో మీరు 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డ్ అయితే పెట్టలేరు. ఇప్పుడు కొంతమంది ప్రయోగాలు చేస్తున్నారు, అంటే సిమ్ కార్డ్ని కట్ చేసి కాల్చి అంటించడం ఇట్లాంటివి. సో అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతున్నాయి. కాకపోతే ఒకవేళ అది వర్కౌట్ అవ్వకుండా సిమ్ లోపల ఇరుక్కుపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది మీకు. సో అందుకే నేను వాటిని రికమెండ్ చేయను. సో ఇవి ఫ్రెండ్స్ దీనిలో ప్లస్లు మైనస్లు. ఫైనల్గా దీన్ని తీసుకోవాలంటే ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారో, మూవీస్ ఎక్కువ చూస్తారో, పెద్ద స్క్రీన్ సైజ్ కావాలో సో వాళ్ళకే ఈ ఫోన్. సో మిగతా వాళ్ళు దీని వైపు చూడకండి, ఎందుకంటే మిగతా వాళ్ళు దీన్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. 2 చేతులతో పట్టుకొని మీరు ఆపరేట్ చేయాలి. అండ్ పాకెట్లో పెట్టుకున్నా కానీ మీరు చూడొచ్చు, పాకెట్లో అది చాలా పెద్దగా ఉంటుంది. సో స్క్రీన్ సైజ్ అంత పెద్దగా ఉంది. సో ఇది మినీ ట్యాబ్లెట్ అనుకోవచ్చు. సో అది ఫ్యాబ్లెట్ ఫోన్. సో ఇది అందరికి కాదు, ఎవరైతే ఎక్కువ మూవీస్ వాచ్ చేస్తారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ గేమ్స్ ఆడతారో వాళ్ళకి ఈ ఫోన్ అద్భుతంగా ఉంటుంది. మిగతా వాళ్ళకైతే రెడ్మీ నోట్ 3 తీసుకోండి బెటర్. ఫ్రెండ్స్, ఈ ఫోన్ని మనం రెడ్మీ నోట్ 3తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఎవ్రీథింగ్ సేమ్. ప్రాసెసర్ సేమ్, జీపీయూ సేమ్, కెమెరా సేమ్, సో మొత్తం సేమ్. కాకపోతే మీకు ఎక్కడ చేంజ్ అవుతుందంటే మీకు దీని బ్యాటరీ వచ్చేసి 4850, రెడ్మీ నోట్ 3 బ్యాటరీ వచ్చేసి 4050. సో దీనిలో 800 mAh బ్యాటరీ మీకు ఎక్కువ లభిస్తుంది. అండ్ డిజైన్ కొంచెం మార్చారు. రెడ్మీ నోట్ 3 మీకు కొంచెం వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అంత బాగోదు. దీనికి డిజైన్ మార్చారు, ప్లస్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ స్పీకర్స్ రెడ్మీ నోట్ 3లో బ్యాక్ సైడ్ వస్తే దీనికి ఫ్రంట్ వచ్చినాయి. సో కొంచెం డిజైన్ చేంజ్ చేశారు, బిల్డ్ క్వాలిటీ చేంజ్ అయింది. అండ్ దీనికి మీకు గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ వస్తుంది. రెడ్మీ నోట్ 3లో మీకు గొరిల్లా గ్లాస్ 3 అట్లాంటి ప్రొటెక్షన్ ఏమి ఉండదు స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ చూసుకుంటే దీని స్క్రీన్ సైజ్ కొంచెం పెద్దది. సో దీనికి కూడా మీకు 6.44 ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది. రెడ్మీ నోట్ 3లో మీకు 5.5 ఇంచ్ స్క్రీన్ లభిస్తుంది. సో ఇవే డిఫరెన్స్. సో మిగతాదంతా ఇది యాజ్ ఇట్ ఈజ్ రెడ్మీ నోట్ 3. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే బిగ్గర్ సైజ్ రెడ్మీ నోట్ 3 అని కూడా చెప్పుకోవచ్చు. సో రెడ్మీ నోట్ 3 పెద్ద వర్షన్ అని చెప్పుకోవచ్చు దీని స్క్రీన్ సైజ్ పెట్టంతే. ఇంటర్నల్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ సేమ్. ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి. సో అవి యూస్ చేసుకొని మీరు ఈ ఫోన్ కొనవచ్చు. దీని ప్రైస్ వచ్చేసి మీకు 15,000 ఉంది, అంటే 14,999. సో అంత ప్రైస్ ఉంది ఇప్పుడు ఇది. సో మీరు ఇది కొనాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నా. సో అవి యూస్ చేసుకొని మీరు కొనవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు మీ మ్యాక్స్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాగ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.